జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్తదోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశిలో వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం 2026 సంవత్సరం గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా గమనించిన తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి గత 3.5 సంవత్సరాలుగా మనం గమనిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, అప్పులు పాలై ఉన్నారు, బాధపడుతున్నారు, భంగపడుతున్నారు, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లా, అసలు ఏమవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి వైదొలిగేదానికి గ్రహాలన్నీ కూడా మీకు వెళ్ళి మారినాయి అని అనుకోవచ్చు. ఏ పని అనుకుని ముందుకెళ్ళకపోవడం, అప్పులు పాలైపోవడం, అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకేం జరిగిందా, అయిన వాళ్ళ దూరం అవడం కానివ్వండి, పిల్లలు పట్టించుకోవడం, పెద్దలు పట్టించుకోవడం, భార్య భర్తలు పట్టించుకోకపోవడం, అసలు పేరు ప్రఖ్యాత పొంచి ఉన్నటువంటి వారు అందరూ పన్నిపోవడం, రోడ్డు వెంబడిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి గత 3.5 సంవత్సరాలుగా. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి చిన్న వనరులుగా అయితే మళ్ళీ మనకు అవకాశం వస్తుందని చెప్పుకోవచ్చు. జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ గ్రహాలని కూడా స్థితిగతులు మారిపోయినాయి కదా. ఈ గ్రహాలు మారిన తరుణంలో వృశ్చిక రాశి వాళ్ళకి మంచి అదృష్టం ఉంటుందండి. కాబట్టి వీళ్ళు మూర్ఖత్తులు, మంటుగతులు, అలానే చెప్పిన మాట వినరాని అందరూ అనుకుంటారు, కానీ మంచి వ్యక్తులు వీళ్ళు ఏంటంటే అనుకున్న పని చేస్తారు, అనుకున్న మాట ఇస్తే మాట మీద నిలబడతారు. అన్న అప్పులు పాలైనా, ఆరోగ్యం క్షీణించిపోయినా కూడా మాట ఇచ్చారంటే మాత్రం ఆ మాట మీద నిలబడే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది ఉన్నారు అలాగా? ఎవ్వరు ఉండరండి. ఈ రాశి వారికి మాత్రమే సాధ్యం. అలాంటి వారికి కూడా మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ వచ్చింది కూడా ఇప్పుడు జూలై మాసంలో ప్రయత్నం చేస్తే, 2020 జూలై మాసంలో ప్రయత్నం చేస్తే ఏ వనదైనా సరే మీరు పట్టిందల బంగారు అవకాశం ఉంది. చిన్నపాటి పరిహారాలు లాస్ట్ మనం ఇచ్చే పరిహారాలు చేసుకుంటే కనుక కొంచెం మీద ఇబ్బంది అవుతుంది. లేదా మీ మీద ఇంకేదన్నా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి లాంటివి చేయించున్నారు, ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, కానీ మొత్తాన్ని చేయించినట్టు ఉన్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి వస్తే దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా, లేదా సమీపంలో గురువు ఎక్కడైనా ఉంటే చూపించండి, ఆ విధంగా ముందుకెళ్ళవచ్చు. దాంతోపాటు ఏది మీరు హోటల్ ఫీల్ అనుకున్నారో, రెస్టారెంట్ అనుకున్నారో, బార్ అనుకున్నారో, రెస్టారెంట్ అనుకున్నారా, బడ్డీ కొట్టు అనుకున్నారా, ఫుడ్ కోర్ట్ అనుకున్నారా, ఇలాంటి ఏదైనా మీరు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా దినదిన అభివృద్ధి ఎలా కనిపిస్తుంది. కాబట్టి జూలై 24 తర్వాత ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు రాణించేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మీరు విదేశానికి విద్య కోసం కానీ, రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ రాణిస్తాలనుకుంటే కనుక మీకు ఏదైనా పరిష్కార మార్గం చూడాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ముందుగా చేసుకున్న తర్వాత ఏదైనా సంపాదిస్తే మీకు ఏదైనా ప్రయత్నం కనిపిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా కొంచెం మెలకుగానే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. దాంతోపాటు అన్ని రకాల వనరులు కూడా మీ మీద ఉన్నాయి. కాబట్టి మీ నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య అన్ని రకాలు కూడా మీకు కనిపిస్తుంది. కలత దోషం కూడా మీకు కనిపిస్తుంది కదా, దానికి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక పిల్లలకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు దగ్గరగా స్వయంగా ఉండి చేసుకునే పని అయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఇక అప్పులు బాధ అంటారా, ఖచ్చితంగా తీరిపోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. పెళ్లి మాత్రం ఇప్పుడు చేసుకునేదానికి లేదు. ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 4 మాసాలు పెళ్లి చేసుకునే దానికి పెట్టుకోండి ఆలోచన. ఇప్పుడైతే మాత్రం పెళ్లి కోసం మీరు ఆలోచించొద్దు.
దాంతోపాటు ఎన్నో రకాల వనరులు ముందుకెళ్ళాలన్నా, జాబ్లో వెసులుబాటు కావాలన్నా, ఇంకేదైనా చేయాలంటే కూడా మీరు దీపారాధన చేసుకోవాలి ఖచ్చితంగా. రావి చెట్టు దగ్గర కానీ, యాప చెట్టు దగ్గర కానీ ఏదైనా గురువారం రోజు సాయంత్రం సమయంలో దీపారాధన చేసుకొని మీకు అద్భుతంగా ఉంటుంది. పోతే ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే కనుక ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నిలబడుతున్నాయి. ఆర్థిక సంబంధించినట్టు కనుక ఎప్పుడు ఉండేవి కాబట్టి మీకు అంతగా బాధించవు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు ఏదానికి అవకాశం ఉంది. ఇంకా ఏదన్నా ఎక్కువ సమస్య ఉంది, నీ మీద ఏదైనా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ వచ్చి అలాంటి జరిగింది, నాకు అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది మొత్తానికి అనుకున్న వారు, ఇబ్బంది పడేవాళ్ళు లేకుండా ఉండేలాగా ఏదైనా ప్రయత్నం చేసుకుంటే కనుక మీకు అన్ని రకాల సానుకూలమైనటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అలానే వృశ్చిక రాశి వారికి అప్పుల బాధ తీరేందుకైతే కనుక ఖచ్చితంగా మీకు ఒకటి మంత్రము ప్రతిరోజు పాటించేదానికి ఇది వస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక మీరేం చేయాలంటే కనుక ఎక్కడైనా స్వామివారు కానీ మీ పరిహారం చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి ఒక మేర ఉపశమనత ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు ఆలయం ఉంటే కనుక పంచామృత అభిషేకం చేయించండి. శివాలయంలో పంచామృత అభిషేకం చేయించవచ్చు. అలానే హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించేసి హనుమాన్ మందిరంలో హనుమాన్ సింధూరము, హనుమానికి కర్పూరం బిళ్ళలు, హనుమానికి నువ్వులను ఇచ్చడం ద్వారా మీకున్నటువంటి దయ్యం అంటే మీకున్నటువంటి భయం పోయేసి దయ్యాలు, భూతాలు, పిచాచులు అన్నీ కూడా పోతాయి. మీ మీద ఎవరైనా భయపెడుతున్నా, శత్రువులు దండెత్తినా కూడా ఇలాంటివి కూడా మీకు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఎవరైనా సరే రాజకీయాలు ఎదగాలనుకున్నా, సినీ ఫీల్డ్లో ఎదగాలనుకున్నా, అది ఇంకేదో పారిశ్రామిక ఎదగాలనుకున్నా, ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్నా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పరిహారం హనుమాన్ మందిరంలో చేసుకోవచ్చు. 11 ప్రదక్షిణలు చేసుకోవచ్చు. హనుమాన్ మందిరంలో 11 ప్రదక్షిణలు చేసుకుంటే కాకుండా నవగ్రహాల మండపంలో నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్ల మినుములు, అలానే కర్పూరం బిళ్ళలు, బియ్యము, మనకి ఉలవలు, జొన్నలు, రాగులు, సజ్జలు, అలానే పచ్చపెసలు ఇవన్నీ కూడా కలగలుపుకొని అక్కడ మీకు నవగ్రహాల మీద అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోయేలా ఉంటుంది. శివాలయంలో పంచామృత అభిషేకంలో ఖచ్చితంగా మీరు దానిమ్మ పండు రసం కానీ, చెరకు రసం కానీ కూడా కలిపి మీరు అభిషేకం చేసినట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నెరవేరేలా ఉంటాయి. దూరమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తులు దగ్గర అవుతారు, చెడ్డ వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు ఖచ్చితంగా అవ్వచ్చు.